పంట పొలాల్లో యూరియా వాడకాన్ని నియంత్రించి ప్రతి రైతుకు అందించాలన్న ఉద్దేశంతో అందుబాటులోకి వచ్చిందే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్. తెలంగాణలో గతేడాది నుంచి యాప్ అమలవుతోంది. అయితే యాప్ వినియోగించుకునే క్రమంలో రైతుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూమి వివరాల నమోదు, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాప్ వినియోగం రైతులకు మేలు చేస్తుందని, పారదర్శకంగా విక్రయాలు జరుగుతున్నాయంటూ నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అమలు తీరుపై జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామితో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో యూరియా యాప్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందులోని సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. మరి యూరియా యాప్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి, యాప్ను ఎలా వినియోగించాలనే విషయాలు చెప్పేది మనతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యూరియా యాప్ను రైతులు ఎలా వినియోగించుకోవాలి సార్? మన జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతు సోదరులు ఉంటే 1,85,000 మంది రైతులు ఈ యాప్ ద్వారా సుమారు 25,000 మెట్రిక్ టన్నుల యూరియాను నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ యాప్లో చాలా అప్డేటెడ్ వర్షన్ ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇందులో రైతు, కౌలు రైతు, తర్వాత నాన్ డిజిటల్ సిగ్నేచర్ అయినటువంటి పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియాను పర్చేజ్ చేసే వెసులుబాటు కలదు. మన జిల్లాలో ఉదయం 6 గంటల తర్వాత స్టాక్స్ అనేవి డిస్ప్లేలో ఉంటాయి. ఆ మండలానికి సంబంధించినటువంటి స్టాక్స్ సాయంత్రం 3 గంటల తర్వాత డిస్ప్లేకు ఓపెన్ అవుతాయి. వారు దగ్గరగా ఏ షాప్ ఉంది లేకపోతే ఏ సొసైటీ ఉంది అని చూసుకొని దాంట్లో యూరియాను బుకింగ్ చేసే వెసులుబాటు ఉంది. బుకింగ్ చేసుకున్నాక 2 డేస్ వరకు కూడా వారికి ఆ బుకింగ్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే ఒకేసారి రైతులకు కాకుండా శాస్త్రీయ పరంగా ఏ రకంగానైతే నత్రజని అవసరం ఉందో ఆ రకంగా ఈ యాప్ను డెవలప్ చేయడం జరిగింది. స్వయంగా బుక్ చేసుకున్నప్పుడు యూరియా బుక్ అవుతుంది, కానీ రైతులకు కొన్నిసార్లు ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకని అట్లా? ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేనట్లయితే దీనికి కూడా మేము ఏం చేశామంటే పట్టాదారులకు వచ్చేసి డైరెక్ట్ మనకు అంతా పాపులేట్ అవుతుంది. నాన్ డిజిటల్ సిగ్నేచర్ అయిన వాళ్ళకు కూడా సమాచారం అనేది గత సీజన్ వరకు ఉన్నటువంటి సమాచారాన్ని అందులో చూపించడం జరిగింది. టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉంటారు, వారికి కూడా ఏఈఓస్ ఆ టెనెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసి ఓటీపీ ద్వారా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ల్యాండ్ రికార్డ్స్ సరిగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వారు సంబంధిత మండల వ్యవసాయాధికారిని కలిసి వారు వేసిన పంటను చూసి దాని ప్రకారం మనం బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యూరియా యాప్ వినియోగం పట్ల క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారా లేదా? మేము ప్రతి రైతు వేదికలో కూడా, ప్రతి గ్రామ సభలో కూడా ఈ యూరియా యాప్కు సంబంధించి చాలా వరకు ట్రైనప్ చేశాము. అలాగే ఆ స్మార్ట్ ఫోన్ లేని వారు, చదువు రాని వారు ఎలా యూరియా బుక్ చేసుకోవాలి? వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ద్వారా కానీ, నైబర్స్ ద్వారా కానీ, వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా కానీ వారు చేయించుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మాకున్నటువంటి ఆదేశాల మేరకు షార్ట్లీ మీ సేవలో కూడా ఇది ఓపెన్ అవుతుంది. రైతులకు ఒకేసారి కాకుండా దశల వారీగా యూరియా అందించడానికి కారణం ఏంటి? యూరియా అనేది జనరల్గా దఫాల వారీగా మనం పొలాలలో వాడడం జరుగుతుంది. ఉదాహరణకు వరిని తీసుకున్నట్లయితే 3 దఫాలుగా మనం వాడతాము. అడుగున వేసే యూరియాకు సంబంధించి ఎంత నైట్రోజన్ పడాలన్న కాంపోజిషన్ అనేది మన యూరియా యాప్లో ఉన్నది. తర్వాత కరుకు మీదకి వచ్చినప్పుడు ఎంత వేయాలి, పిలకలు ఉన్నప్పుడు ఎంత వేయాలి, దానికి ప్రపోర్షనేట్గా మనం సైంటిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే యాప్ ద్వారా మన జిల్లాలో హయ్యెస్ట్ పర్చేజెస్ అయినాయి. స్టార్టింగ్లో కొంత ఫోన్లకు వాటికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి మనము సక్సెస్ఫుల్గా యాప్ను ఇంప్లిమెంట్ చేస్తూ రైతులు కూడా పర్చేజ్ చేసి పొలాలలో వాడుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా యూరియా యాప్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని, ఈ యూరియా యాప్ వినియోగం పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి వ్యవసాయ అధికారి వీరస్వామి చెప్తున్నారు. ప్రస్తుతము ఆసామి, భూసామి అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రైతులకు యూరియా అందుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.